ఇవాళ దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ కానున్నాయి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఎంఐఏ పిలుపుతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిపివేయనున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు బంద్ ప్రకటించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి కనబరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్యుల నిరసన కార్యక్రమాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. ఐఎంఏ పిలుపుతో విశాఖపట్నం కేజీహెచ్ డాక్టర్లు సమ్మె నిర్వహించి విధులు బహిష్కరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ కన్నబాబు, చెప్పండి. ఇక దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ ఉన్న నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి హాస్పిటల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రత్యామ్నాయ చర్యలు ఏర్పాట్లు చేశారా అధికారులు? కోల్కతాలో జరిగినటువంటి ఒక అఘాయిత్యానికి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విశాఖ కేజీహెచ్ డాక్టర్లకు సంబంధించి జూనియర్ డాక్టర్లంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం విశాఖ జీవీఎంస్ గాంధీ బొమ్మ దగ్గర అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ప్రధానంగా ఈ నిరసన తెలియజేయడానికి గల కారణం ఏంటి? దేనికో అంటే ఎన్ని రోజుల పాటు సార్ ఇన్సిడెంట్ ఆగస్ట్ 9th అయింది. అసలు 1 వీక్ ఆల్మోస్ట్ మేము ప్రొడ్యూస్ చేయడం పబ్లిక్ నుంచి సపోర్ట్ లేదు. ఏ సెలబ్రిటీ మాట ఎవరో కోల్కతా సెలబ్రిటీస్ మాట్లాడతారు, బయట సెలబ్రిటీస్ అసలు మాట్లాడతారు. ఒకటి నుంచి మాత్రం నా చోట జరుగుతూనే ఉంది, కానీ ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు సార్ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ చేసిన డాక్టర్స్ ఉన్నారు. 15 years కష్టపడి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏంటి సార్? అసలు ఎందుకు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి? చేసే వస్తువు ఏ సెక్యూరిటీ గార్డు 91% సెక్యూరిటీ గార్డ్స్ వర్క్ చేస్తారు, 99% సెక్యూరిటీ గార్డ్ చేస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేయడం, వాళ్ళు డ్యూటీకి వస్తేనే రీల్స్ షూట్, ఇన్స్టా రీల్స్ సార్ జీవితం. పోలీసులు ఎలా వాటికి తిరుగుతున్నారు? కేజీహెచ్ ఉన్న ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ వాకి సెక్యూరిటీ సెంటర్ సెక్యూరిటీ చేసిన అసలు వర్క్ చేయట్లేదు. సో మేడం, మీరు చెప్పండి, ప్రధానంగా ఈ రోజు ఘటన కోల్కతాలో ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేశారండి. అది ఎంత చేస్తారు అనేది కూడా ఇప్పటికీ తెలియదు. దాని గురించి ఇన్వెస్టిగేషన్స్ ఏం జరుగుతున్నాయి, దేని గురించి అప్డేట్ అనేది బయటకు రావట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి కానీ ఏ విధంగా రెస్పాండ్ అని కొంచెం మాకు రావట్లేదు. అందుకని మేము ఇన్ని రోజుల నుంచి రోడ్ ఎక్కి ప్రొటెస్టులు చేస్తున్నాం. మాకేమి అదేమి ఇబ్బంది లేదండి. మేము 36 గంటలు డ్యూటీ చేసి రెస్ట్ లేకుండా 15 minutes కూడా రెస్ట్ లేకుండా మేము వర్క్ చేస్తాము. మాకు సేఫ్ వర్కింగ్ ప్లేస్ అడగడము, మేము న్యాయం అనుకుని ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, మాకు సేఫ్ వర్కింగ్ ప్లేస్ కావాలి, ఈ డిమాండ్స్ కోసం అని చెప్పి మేము రోడ్ ఎక్కామండి. మేము వర్క్ చేసే అన్ని అవర్స్ ఏ ప్రొఫెషన్ వాళ్ళు కూడా చెయ్యరు. ఈ ధర్నా అనేది, ఈ స్ట్రైక్స్ అనేవి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు, మాకు సెల్ఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు జరుగుతూనే ఉంటుంది. ఆ ఘోరాన్ని మీరు మీ సహాయం ద్వారా పబ్లిక్ కి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ మ్యారేజ్ ఎవరివ్వండి, ఒక సెలబ్రిటీకి వేలు కట్ అయినా సరే చాలా హైలైట్ అన్ని సోషల్ మీడియా పోస్ట్ చేస్తారు. అలాంటి ఒక అమ్మాయిని కిరాతకంగా ఘోరంగా హత్య చేయబడింది. వాళ్ళ పేరెంట్స్ చూడకూడని పొజిషన్ లో ఉన్నాయి. ఇంతలో చదువుకుని ఇన్ని ర్యాంక్స్ తెచ్చుకొని నీట్ పీజీ క్వాలిఫై అయ్యి అన్ని అయిన తర్వాత అమ్మాయి ఏమి తప్పు చేసిందని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఉందండి. ఎలా చూడడానికి కాదు, అసలు ఎవరికి తెలియదు విషయము. చూడడానికి పబ్లిక్ సపోర్ట్ గా మాట్లాడుతున్నాం కరెక్ట్, కానీ పబ్లిక్ లో ఎంతమందికి తెలుసు? మేము ఇంతమంది రోడ్ ఎక్కుతున్నామండి, మేము అరిచింది చూసిన వాళ్ళు అనుకునే చూస్తారు, కానీ అది ఎవరికి ఎలా వెళ్ళాలి అని మేము మీడియా హెల్ప్ కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే మీడియా కూడా మాకు హెల్ప్ చేస్తే పబ్లిక్ కి తెలుస్తుంది, సో దట్ పబ్లిక్ మాకు హెల్ప్ చేయడానికి వస్తారు. సో ఇక్కడ జరిగింది ఒక వైట్ కోట్ వేసుకున్న డాక్టర్ అని, లేకపోతే ఒక అమ్మాయి అని, ఒక అమ్మాయికి అయితే అత్యాచారం జరిగింది, కానీ ఒక మేల్ డాక్టర్ కూడా డ్యూటీలో ఉంటారు, క్యాజువాలిటీలో. మాకు ఎమర్జెన్సీ ఒక పేషెంట్ అనుకోకుండా చనిపోతారు.
ఆ కారణం ఎదిగినా సరే వాళ్ళ రిలేటివ్స్ కి కోపం వస్తుంది, వాళ్ళ ఆందోళన చెందుతారు. ఆ కోపంలో మా మేల్ డాక్టర్స్ ఏదైతే రక్షణ కల్పించేందుకు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్లాకార్డుల్లో కూడా ఏ విధంగా జూనియర్ డాక్టర్ అనే నేపథ్యంలో తెలియజేస్తూ అయితే మాత్రం జూనియర్ డాక్టర్ల నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఇలాగ సంవత్సరాలైనా ఎప్పుడైనా చెబుతా ఉంటుంది. మీరు ఆందోళన చేస్తున్నారు కానీ పటిష్టమైన చట్టాలు ఎందుకు మేము క్రానిక్ ఆల్కహాలిక్ క్రానిక్ స్మోకింగ్ చేసి లివర్ ఫెయిలియర్ తో అల్టిమేట్ స్టేజ్ లో మాకు చనిపోతాడు. మేము చేస్తుంటే అది ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఒక జూనియర్ మేమే వాళ్ళకి ఎక్స్పోజ్ అయ్యేది మేమేనండి. ఒక జూనియర్ డాక్టర్ ఏజెడ్ సూపరింటెండెంట్ కానీ లేకపోతే ఏ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ వాళ్ళు ప్రొఫెసర్స్ వచ్చి ఎవరు డైరెక్ట్ పేషెంట్ కాంటాక్ట్ చేయరు. పేషెంట్ రిలేటివ్స్ కాంటాక్ట్ అయ్యేది జూనియర్ డాక్టర్ అంటే మేమే కాంటాక్ట్ అవుతాము. సో మేలా ఫీమేలా ఇప్పుడు ఫీమేల్ విషయంలో అత్యాచారం జరిగింది కానీ మేల్ డాక్టర్స్ కూడా ప్రొటెక్షన్ కావాలి. ఎందుకంటే వాళ్ళని కుస్తీ పోటీల్లో ట్రైనింగ్ వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకుంటారు. మీరైనా చెప్పండి. మేము అడుగుతుంది పబ్లిక్ మాకు సపోర్ట్ చేయాలి అని అడుగుతున్నాం. మేమేమి లగ్జరీ బేసిక్ వి వాంట్ సేఫ్టీ మెజర్స్. అది ఏ విధంగా అయినా గవర్నమెంట్ అమలుపరచాలి. అండ్ ఆ అమ్మాయిని అంత కిరాతకంగా చంపారు. ప్రధానంగా ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ధర్నాకి మీ డిమాండ్స్ ఏంటి మేడం? అసలు చెప్పేది ఏంటండి, చెప్పేది ప్రజల్ని సేవ్ చేయడం, చెప్పేది సర్వీస్ చేయడం. మేము అడిగేది ఏంటి? మేము అడిగేదల్లా ఒక సేఫ్టీ ప్రొవైడ్ చేయడం. మేము డబ్బులు అడగట్లేదు. సేఫ్టీ ఉన్నాం. సర్వీస్ కి మాకు ఒక సేఫ్టీ ప్రొవైడ్ చేయండి. సో దట్ మేము మా సర్వీస్ ఇంకా బెటర్ గా చేస్తాం, భయపడకుండా చేస్తాం. మాకంటూ డిమాండ్ ఖచ్చితంగా న్యాయం జరగాలి. అది దీని వెనుక చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. చాలా 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 కుట్రలు జరుగుతున్నాయని తెలుస్తుంది. స్టార్టింగ్ లో ఒక రేప్ కేసు స్టార్ట్ చేశారు. బట్ దాని వెనకైతే చాలా వాళ్ళందరికీ సిద్ధపడాలి. అవి ఫ్యామిలీకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. నెక్స్ట్ సంఘాల్లో కూడా మాట్లాడుకోవడానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ 2022 లో యాక్ట్ పాస్ అయింది కానీ అది ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు. సో ఆ యాక్ట్ ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. నిజంగా మాకు ఎలక్షన్ చాలా చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే బయటికి సాధించాలి లేకుండా మేము చెక్ చేస్తాం. అలాంటిది మాకు ఏ మిడ్ నైట్ ఎవరైనా వస్తే మాకు సపోర్ట్, మాకు సేఫ్టీ ఉండదు. ఇప్పుడు ఆర్జీగా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ కేజెస్ జరగాలి అనుకుంటే దాన్ని ఆపడానికి తప్పదు. ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ జరగాలి అనుకుంటే అది ఎప్పుడో జరగవచ్చు. నాకు కావాలి, మాకంటూ టైట్ సెక్యూరిటీ కావాలి, ప్రజల్లో ఉండాలి. ఏమన్నా చేయాలంటే అప్పుడు డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ కన్నుబాబు.